హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఇష్ అనే సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ రైట్ నో ఆహా తమిళ్లో అవైలబుల్గా ఉంది. మీరు లవ్ స్టోరీస్ చూసింటారు కదా, ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇది ఒక ఆంథాలజీ సిరీస్, 4 కథలు ఉంటాయి. కొంచెం అడల్ట్ టచ్ ఉంటుంది. వీలైనంత వరకు 18+ వాళ్ళు చూడడానికి ప్రయత్నించండి అండ్ ఇండివిజువల్గా వినండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూడబోతున్నాం వాన్మది అనే ఒక ప్రొఫెసర్ కదా. తనకి పెళ్ళైంది కానీ తన భర్తతో ఆమె కలిసి ఉండట్లేదు. ఎందుకంటే తన భర్త ఒక ఆర్మీ ఆఫీసర్. ఆఫ్టర్ మ్యారేజ్ 3 months తర్వాత డ్యూటీకి వెళ్ళింటాడు బోర్డర్ కి. పెళ్ళైన 3 months తన భర్త వాన్మది వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉండింటారు. 3 నెలలకే తన భర్త తనను వదిలి బోర్డర్ కి వెళ్ళిపోవడంతో కొంచెం బాధపడుతుంది. తర్వాత ఒక 4 years తన భర్త దగ్గర నుంచి ఫోన్ కాల్స్, లెటర్స్ వీటి ద్వారా హ్యాపీగా తన భర్తతో కమ్యూనికేట్ అయ్యేది. తర్వాత కొన్ని సంవత్సరాలకి తన భర్త దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ గానీ మెసేజ్ గానీ అతను ఎక్కడున్నాడో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఆర్మీ టీం ఫోన్ చేసి అడిగితే అతను మిస్ అయ్యాడమ్మా, కనిపించట్లేదు అని చెప్తారు. దీంతో ఒక్కసారిగా మనసు విరిగిపోయి అప్పటి నుంచి తన భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియక కనీసం బ్రతుకున్నాడో లేదా అన్న క్వశ్చన్ మార్క్ తో అలా బ్రతికేస్తూ ఉంటుంది సాడ్ గా. ఇంట్లో వాళ్ళేమో ఇంకో పెళ్లి నువ్వు చేసుకోకూడదు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టి చచ్చినట్టు వెయిట్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు, అంతవరకు వెయిట్ చేయి అని చెప్తారు. ఆ తర్వాత తను బాగా చదువుకొని ప్రొఫెసర్ అవుతుంది కాలేజ్ లో. ఇది వాన్మది గురించి స్మాల్ ఇంట్రడక్షన్. తర్వాత నెక్స్ట్ డే రోజు లాగానే వాన్మది లేచి శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ ప్రిపేర్ చేసి తిని లంచ్ బాక్స్ తీసుకుని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడితే వాన్మదికి ఏదో తెలియని వెలితి. అలాగే ఇంటి మెట్లు దిగి వస్తుంటే పక్కింట్లో ఉన్న సుబ్బారావు తనకు కనిపించి, ఏంటమ్మా ఇంకా నీ భర్త రాలేదంటగా అని తన భర్త గురించి కావాలనే వాన్మదికి గుర్తు చేస్తూ ఉండేవాడు. ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా తప్పించుకొని కాలేజీలోకి వస్తే తన కొలిక్ ఒక ఆమెకి కొత్తగా పెళ్ళైందని హనీమూన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది వాన్మది. ఆ తర్వాత వాన్మది తన ఫ్రెండ్ తో నేను ఒక 1 hour ముందుగా వెళ్ళాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకుని ఎంతో ఎక్సైటెడ్ గా ఒక పర్సన్ ని ఆటోలో కలవడానికి వెళ్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్తున్నా కూడా ఏదో దాని గురించి డీప్ గా థింక్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత తన స్కూల్ మెన్ 10th లో తమిళ్ అనే ఒక వ్యక్తి వాన్మదిని 1 side గా ప్రేమించుంటాడు. ఇప్పుడు తనని కలవాలనుకుని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింటే వాన్మది కూడా పాజిటివ్ గా తీసుకుని ఇప్పుడు తమిళ్ని కలవడానికి వచ్చింది. తమిళ్ని వాన్మది చూడంగానే రండి కూర్చోండి, ఎన్ని రోజులైంది కదా మనం కలిసి అని అంటే, రోజులా సంవత్సరాలైంది అని చెప్తుంది. కాఫీ కావాలా టీ కావాలని తమిళ్ అంటే, నేను బయట ఫుడ్ ఎక్కువ తినని వాన్మది చెప్తే, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి, మా ఇంట్లో బాగానే కాఫీ చేస్తారని వాళ్ళ పని మనిషితో చెప్పి కాఫీ తీసుకొస్తాడు. ఏంటి వాన్మది, ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తుంది, ఏం చేస్తున్నావు ఇప్పుడు? అవును, నీ భర్త ఆర్మీలో వెళ్ళి మిస్సింగ్ అంటగా, తర్వాత ఏమైంది, అతని కోసం నువ్వు ఇంకా వెయిట్ చేస్తున్నావా, మన స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా నీకు గుర్తున్నారని కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తాడు తనని క్వశ్చన్స్ అడిగి. వాన్మది ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నాకు పెళ్ళయిందా లేదా, అయితే ఎవరిని చేసుకున్నానని ఒక్కసారైనా ఆలోచించావా అని తమిళ్ని అడిగితే, ఆలోచిస్తూనే ఉంటాను, ఇన్ఫ్యాక్ట్ నీ గురించి నా భార్యకు కూడా చెప్పాను, నేను 1 side గా వాన్మదిని లవ్ చేశానని, నీ ఫోటో కూడా చూపించాను, చాలా బాగుందని చెప్పింది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావని తనతో అంటాడు. ఫస్ట్ నీ గురించి చెప్పు, తర్వాత నా గురించి డిస్కస్ చేద్దామని వాన్మది అంటే తమిళ్, నా గురించి పెద్దగా ఏముంది, మా అత్త కూతురుతో పెళ్లి చేశారు, నేను కూడా కొంచెం ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా, తర్వాత మొత్తం సెట్ అయిపోయింది, నాకు ఒక కూతురు కూడా ఉంది, తనకు ఒక 10 years అని అంటాడు. నిన్నైతే కనీసం బాగా చదివించారు, నా గురించి చెప్పాలంటే మా అన్నని బాగా చదివించారు, నన్ను మాత్రం నువ్వు చదువుతావా, చదువువా, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, నీ డ్రీమ్స్ ఏంటని నా ఒపీనియన్ని అస్సలు పట్టించుకోకుండా ఇంటర్లో రోజులాగానే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఇంట్లో నాకు ఒక పెద్ద షాక్. అదేంటంటే పెళ్లి కొడుకు ఇంట్లో ఉన్నాడు, పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు మా వాళ్ళు. మా నాన్న నా వైపు చూసి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, పెళ్లి కొడుకు నచ్చాడా లేదా అని నన్ను ఏం అడగకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. తర్వాత ఏముంది, పెళ్లి జరిగింది, నా చదువు కూడా ఆగిపోయింది, పెళ్లి ఏంటో తెలియని వయసులోనే నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. 3 months కలిసి బాగానే ఉన్నాము. తర్వాత అతను బార్డర్కి వెళ్ళాడు. ఒక 4 years తన నుంచి మెసేజెస్, కాల్స్ వచ్చేవి, తర్వాత రావడం ఆగిపోయింది. ఏం జరిగిందో కనుక్కుంటే అతను మిస్ అయ్యాడని తెలిసింది. ఇప్పటికీ అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. దాంతో తమిళ్, ఏంటి నువ్వు ఈ రోజుల్లో కూడా ఇంకా బ్రతుకున్నాడో, అతనికి ఏమైందో తెలియకుండా అతని కోసమే వెయిట్ చేస్తూ నువ్వు ఇలా సింగిల్ గా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? నువ్వు ఇంకో మగాన్ని పెళ్లి చేసుకుండొచ్చు కదా, ఎందుకని నువ్వు ఇంకా అతని కోసమే వెయిట్ చేస్తున్నావు? ఒక్కసారైనా నీ గురించి ఆలోచించావా అంటే, నేను మాత్రం ఏం చేయను, మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను అతని కోసమే వెయిట్
వెయిట్ చేయాలనేలాగా అతనే నా దేవుడిలాగా పోర్ట్రే చేసి అతని కోసమే వెయిట్ చేయించారు. నేను ఇప్పటికీ వెయిట్ చేస్తున్నానని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత తన సాడ్నెస్ ని అర్థం చేసుకున్న తమిళ్ వాళ్ళు స్కూల్ డేస్ లో దిగిన ఫోటోలు ఇవన్నీ చూపించి పాత మెమరీస్ అన్ని గుర్తు చేయించి వాన్మది ఫేస్ లో తమిళ్ స్మైల్ తెప్పిస్తాడు. తర్వాత వాన్మది తమిళ్తో నిన్నొకటి అడగొచ్చా అని వాన్మది తమిళ్తో ఒకవేళ నువ్వు నాతో నీ లవ్ చెప్పి నాకు ప్రపోజ్ చేసుంటే నేను యాక్సెప్ట్ చేసుంటే నిన్ను పెళ్లి చేసుకునేదాన్నేమో, ఒకవేళ నిన్నే నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు కదా. లవ్, అఫెక్షన్, కేర్, కన్సర్న్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ నీడ్ ఇలా నాకు అన్నీ దొరికేవి కదా అని వాన్మది తమిళ్తో అంటే తమిళ్ అంటే అది ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎమోషనల్ అవుతాడు. వాన్మది కూడా తమిళ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తర్వాత ఇద్దరి మధ్య ఫీలింగ్స్ పెరిగి ఫిజికల్ గా కలుసుకుంటారు. ఆ తర్వాత తమిళ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంటే అక్కడికి వాన్మది వచ్చి మన మధ్య ఇలా జరిగిందని నువ్వేం భయపడకు, మనం మాత్రం ఇదంతా ప్లాన్ చేసామా, యాక్సిడెంటల్ గా జరిగింది, నువ్వు ఎప్పట్లాగానే నీ భార్య నీ పిల్లల దగ్గరికి వెళ్తూలే అని ఇట్ జస్ట్ హ్యాపెనెడ్ అని అతనితో చెప్పి అక్కడ నుంచి వస్తూ ఉంటే బాగా ఏడుస్తుంది. తిరిగి వాన్మది ఇంటికి వెళ్ళగానే తనకు ఒక పెద్ద షాక్ ఏంటంటే ఆర్మీలో వెళ్లి మిస్ అయిన తన భర్త ఇప్పుడు వచ్చింటాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో తన భర్తను చూసిన తర్వాత వాన్మది చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వాన్మది భర్త యాక్చువల్ గా నేను మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ సోల్జర్స్ తో మేము పోరాడుతుంటే నేను అలాగే నాతో పాటు కొంతమంది వాళ్ళకి దొరికాము, వాళ్ళు మమ్మల్ని బంధించి పెట్టారు, నాతో పాటు ఉన్న వాళ్ళు చనిపోయారు, ఫైనల్ గా ఇండియన్ సోల్జర్స్ మేమున్న చోట కనుక్కొని మమ్మల్ని కాపాడారు అని చెప్తాడు. నాకు తెలుసు ఇన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉంటే ఎంత బాధపడింటావో నాకు అర్థమైంది, ఎంత పెయిన్ ఫీల్ అయింటావో కూడా నాకు తెలుస్తుంది, ఇక నుంచి నీకు ఆ ప్రాబ్లం రానివ్వను, నేను ఇంకా ఎక్కడికి పోను, నీ దగ్గరే ఉంటాను అని చెప్తాడు. ఇదంతా చెప్తుంటే వాన్మదికి మాత్రం తమిళ్తో జరిగిందంతా గుర్తుకొస్తూ ఉంటుంది. తను ఎంత పెద్ద తప్పు చేశానో రిగ్రెట్ ఫీల్ అవుతూ నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలని తన భర్తతో జరిగిందంతా చెప్పేస్తుంది. తమిళ్తో జరిగిందంతా తెలుసుకుని అర్థం చేసుకున్న వాన్మది భర్త సో నేను ఒక రోజు లేట్గా రావడం వల్ల ఇది జరిగింది, అదే ఒక రోజు ముందు వచ్చింటే ఇది జరిగేది కాదు కదా అని వాన్మదితో అంటే లేదండి నేను అతని దగ్గరికి వెళ్లేదాన్ని కూడా కాదు, అతనంటే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. తర్వాత కొంతసేపు వాన్మది భర్త బాగా ఆలోచించి సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఒకరోజు ముందు వచ్చాను అనుకుని ఆ విషయాన్ని నువ్వు మర్చిపో, మనమిద్దరం కలిసి లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని అంటాడు. అప్పటి నుంచి వాన్మది అని అలాగే తన భర్త ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం శక్తి అనే ఒక కుర్రాడు కదా, ఐఏఎస్ అవ్వడమే ఇతని డ్రీమ్, అందుకోసం డెడికేషన్తో చదువుతూ ఉంటాడు డిసిప్లైన్గా. శక్తి వాళ్ళ అమ్మ నాన్న శక్తికి దూరంగా ఉంటాడు, శక్తి ఒకడే చదువుకుంటూ ఉంటాడు ఇంట్లో. అతనికి ఫుడ్ చేయడానికి వాళ్ళ అంకుల్ వాళ్ళకి తెలిసిన ఒక అమ్మాయిని పని మంచిగా తీసుకొస్తాడు. ఆ అమ్మాయి పేరు శంబ, ఇదిగో ఈ అమ్మాయి. వాళ్ళ అంకుల్ ఆ అమ్మాయి గురించి శక్తితో చెప్పి ఇక నుంచి ఒక 10 రోజులు అమ్మ నాన్న ఇక్కడ ఉండరు కాబట్టి ఈ అమ్మాయి నీకు ఫుడ్ చేసి పెడుతుంది, తను పని చేయడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇంకో 1 మంత్ తర్వాత ఆమెకి పెళ్లి ఫిక్స్ చేశారు, వాళ్ళ అమ్మ మీ అమ్మని డబ్బులు అడిగింది, సో డబ్బుల కోసమే తను ఇక్కడ పనిచేస్తుంది అని చెప్తాడు. ఇదంతా శక్తితో వాళ్ళ అంకుల్ చెప్తూ ఉంటే లోపల శంబ చాలా బాధపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే శంబ డిస్టిక్ టాపర్ అండి 10th లో. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక 10th కే వాళ్ళ అమ్మ నాన్న ఆపేసి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పని మంచిగా చేర్చుంటారు. అంకుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత శక్తి కోసం శంబ టీ తీసుకెళ్ళిస్తుంది, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. ఏమండి మీరు ఎక్కువ ఇష్టంగా ఏం తింటారు, మీకోసం ఇప్పుడు నేను ఏం చేయనని శంబ శక్తితో అంటే ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోండి, నన్ను అండి గిండి అంతా పిలవద్దు, ఫ్రెండ్లీగా అనుకుని జస్ట్ శక్తి అంటే చాలు అని చెప్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే శక్తికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, సిగరెట్ కూడా తాగుతాడు. శక్తి శంబాతో ఏమంటాడంటే టీ చాలా బాగుందంటే మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారా అంటే ఎప్పుడు కాదు, టీ మీ అంతలా బాగుంటేనే నేను ఇలా చెప్తానని శంబాతో ఫ్లర్ట్ చేస్తాడు. శంబా శక్తికి నచ్చేస్తుందండి. నైట్ టైంలో శక్తి చదువుకుంటూ ఉంటే శంబా తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఎందుకని మీరు నన్ను అలా చూస్తున్నారని శక్తి శంబాని అడిగితే నాకు చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం, నాకెందుకో మీరు అలా చదువుతుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది అని అనగానే శక్తి ఆ బుక్ లో ఉన్న మీనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనిషి డిసిప్లైన్ గా గోల్ ని ఎలా అచీవ్ చేయాలి, లైఫ్ లో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తో ఎలా మనం సక్సెస్ ని సాధించాలని మొత్తం ఈ బుక్ లో ఉందని శక్తి శంబాతో అని ఆ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రోజు శక్తి చదువుకుంటూ ఉంటే శంబా అతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంటే శక్తి తీయకపోవడంతో ఏంటండి గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. దాంతో శక్తి సడన్ గా కోపం వచ్చినట్టు శంబా వైపు చూడగానే అయ్యో సారీ అండి ఏదో తెలియక అడిగాను, నన్ను క్షమించండి అని తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. వర్షం పడుతుంది.
అయిపోతుందని శంబ ఆరేసిన బట్టలు తీస్తూ ఉంటే శక్తి శంబాని చూసి శంబా దగ్గరికి వెళ్ళి శంబాతో ఫ్లర్ట్ చేసేలా మాట్లాడి శంబాకి పెళ్లి ఫిక్స్ చేసి ఉంటారు కదా ఇంకో 1 month తర్వాత దాని గురించి చెప్పమంటాడు. దాంతో శంబా ఏడుస్తూ ఎమోషనల్ అవుతే కొంచెం ఆపుతారా, ఇప్పుడు వర్షం వస్తుందా రాదా అని గెస్ట్ చేసి చెప్తారని శంబాని అడిగితే శంబా వస్తుందని చెప్తుంది. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చెప్పండి మీ స్టోరీ ఏంటంటే మా నాన్న చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. ఆ సిచ్యువేషన్ లో మా అమ్మ అంగన్వాడీలో పనికి వెళ్ళిపోయింది. అమ్మ దగ్గర నన్ను చదివించడానికి కూడా డబ్బులు లేక 10th కి ఆపేసింది. నాకు చాలా బాధేసింది. చదువుకోవాలని ఎంత ఆశ తెలుసా, నాకు చనిపోవాలనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇదే మన జీవితం అని యాక్సెప్ట్ చేశాను. మాకంటూ మా నాన్న ఒక 1.5 cents లో ఒక చిన్న ఇల్లు కట్టించారు. ఆ ఇంటిని అమ్మేసి నా పెళ్లి చేయాలని అమ్మ అనుకుంది. కానీ కొంచెం కూడా నాకు అది ఇష్టం లేదు. మా అమ్మ మాత్రం అవసరంగా నాకు పెళ్లి కొడుకుని చూడడం స్టార్ట్ చేసింది. నాకు చూసిన పెళ్లి కొడుకు ఒక డ్రైవర్. నేను కూడా ఏం చేయలేక పెళ్లికి ఒప్పుకున్నాను. అమ్మకి ఇప్పుడు చాలా డబ్బులు కావాలి పెళ్లికి. మా అమ్మ చాలా పాపమని ఏడుస్తూ తనతో చెప్పుకుంటుంది. ఓ సింతేనా, ఈ మాత్రం దానికి ఇంత బాధపడుతున్నారా, నేను ఒకటి చెప్తాను వినండి అని శక్తి శంబాతో నేను కూడా ఐఏఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. ఇప్పటికీ చదువుతున్నాను డిసిప్లిన్ గా. నువ్వు చాలా బాగా నచ్చావు నాకు. ఇంకో విషయం ఏంటంటే అను అనే ఒక అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది కదా, నేను ఫోన్ తీయను, నువ్వు అడిగావు అది అనునే. అను అనేలాగే నేను ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నాము. అను ఎప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నది. అనుకి పొగురు అను అందంగా ఉందని. ఒకరోజు అను తనతో ఫిజికల్ గా కలవమని నన్ను ఫోర్స్ చేసింది. కానీ నాకు అది నచ్చలేదు. ఇదంతా ఆర్గానిక్ గా జరగాలని నేను అనుకున్నాను. కానీ అను మాత్రం వినిపించుకోకుండా అప్పటి నుంచి నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది. అనుకి నాకు ఇప్పుడు అస్సలు పడట్లేదు అని చెప్తాడు. కానీ ఒక్క విషయం, అను నా గర్ల్ ఫ్రెండే, కానీ అనుతో కలవడానికి నాకు అంతగా ఇష్టం అనిపించలేదు. మేబీ తన మీద ఉన్నది జెన్యూన్ లవ్ కాదేమో. ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు లవ్ అంటే ఏంటో అని. నేను ఎప్పుడైతే చూసానో ఏదో తెలియని ఫీలింగ్ అప్పటి నుంచి నన్ను వెంటాడుతోంది. నిన్ను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది. మీ కళ్ళు నాతో మాట్లాడితే నేను విన్నాను. నిన్ను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు, నీతో కలిసి చాలా సంవత్సరాలు జీవించినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు నీతో ఇదంతా చెప్తూ ఉంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని శంబాతో శక్తి అంటే శంబా ఏడుస్తూ నేను రేపు వెళ్తానండి ఇక్కడ నుంచి అండి, నా జీవితం రేపటితో మారబోతుందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శంబా శక్తి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే శక్తి శంబా చేయి పట్టిలాగి నేను ఒకసారి నేను హగ్ చేసుకోవచ్చా అంటే శంబా శక్తితో ఇదంతా కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శక్తిని అవాయిడ్ చేసి. ఆ తర్వాత రేపు వెళ్లాల్సిన శంబా వెళ్లకుండా అక్కడే ఉంటుంది ఇంకో ఒక 4-5 days అలాగా. శక్తి ఏమో శంబా తన లవ్ యాక్సెప్ట్ చేయలేదని డిప్రెస్ అయిపోయి ఆల్కహాలిక్ ఎడిక్ట్ అయిపోయి కనీసం చదువు మీద కాన్సన్ట్రేషన్ కాదు కదా బుక్ కూడా పట్టుకోడు. ఫుల్ డిప్రెస్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా శంబా చూసి ఏం చేయలేక శక్తితో ఏం మాట్లాడకుండా కేవలం శక్తికి 3 పూట్ల భోజనం మాత్రం చేసి పెడుతుంది. శక్తికి అతని ఫ్రెండ్ ఫోన్ చేస్తే నాకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు, ఇంకో 1 week టైం ఉంది ఎగ్జామ్ కి, కానీ నేను ఇంతవరకు ఏం చదవలేదు, నా వల్ల చదవడానికి కూడా అవ్వట్లేదురా అని బాగా ఏడుస్తాడు. ఇంకో పక్క ఇదంతా విని శంబా కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ శక్తిని చూడడానికి తన గర్ల్ ఫ్రెండ్ అను వస్తుంది. అను రాగానే హో ఈ అమ్మాయి నీకు నచ్చిందా, పని మనిషి నీకు నచ్చింది, నేను నచ్చలేదు, నాతో కలిసి ఉండడానికి నువ్వు ఒప్పుకోలేదు, దానికి ఉన్నదే కదా నాకు ఉన్నదనేలాగా శక్తితో అంటే శక్తి అను మీద కోపడి దయచేసి ఇక నుంచి వెళ్ళిపో, నేను ఆల్రెడీ ఫుల్ టైర్డ్గా ఉన్నాను అని అంటే నిన్ను ప్రేమించాను చూడు నాది తప్పని శక్తిని బాగా తిట్టి అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ నీ మొహానికి పని మంచి కూడా నిన్ను యాక్సెప్ట్ చేసి నీ లవ్ని ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడు దానికి కూడా నువ్వు నచ్చలేదని నవ్వి వెళ్ళిపోవడంతో శక్తికి ఇంకా అవమానంగా అనిపిస్తుంది. ఒక పక్క శంబా కూడా ఇదంతా విని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అను వెళ్ళిపోయిన తర్వాత శక్తి ఏడుస్తూ చదవకుండా బాధపడుతూ పడుకుని ఉంటే శంబా శక్తి దగ్గరికి వెళ్ళి శక్తిని కిస్ చేసి అతనితో ఒకటిగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే శక్తి పక్కన శంబా ఉండదు. శంబా ఎమోషనల్ అయ్యి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటుంది. శంబా వెళ్ళిపోయిన తర్వాత శక్తి ఐఏఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాడు. శంబా అతనితో నేను కలిసి ఉండలేను, నేను ఒక పని మనిషినని తను ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది. ఈ 2 స్టోరీస్ మీకు ఎలా అనిపించింది? ఇంకో 2 కథలు ఉన్నాయి, ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ కథల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనేది కూడా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి, నాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్
సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.